మన జేఎంజే ప్రకృతి సంపద ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. ఈరోజు అందరికీ ఒక ముఖ్య విషయం తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ మన యొక్క ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలిసే విధంగా షేర్ చేయండి. నేను చెప్తున్నాను చూడండి. మనము భూమి పైనుంచి బోర్ వేస్తాం కదా, వేసినప్పుడు మనకి నీళ్ళు ఎలా వస్తాయంటే ఇగో చూడండి, చూపిస్తున్నాను. ఇగో మనము బోర్ వేసినప్పుడు పైనంతా గుండు ఇలా ఉంటుంది అనమాట. బండ మొత్తం ఇట్లా ఉంటుంది. బండ ఇట్లా ఉన్నప్పుడు మనకి గ్యాప్లు వస్తుంటాయి కదా, ఖాళీ గ్యాప్లు వచ్చినప్పుడు ఇట్లా బండ ఉంటుంది. ఇట్లా ఖాళీ గ్యాప్లు వచ్చినప్పుడు ఈ విధంగా ఉంటుంది. నీళ్ళున్న గ్యాప్ వచ్చినప్పుడు ఇగో బండ మీద ఇట్లా నీళ్లు పారుతుంటాయి కదా. పారినప్పుడు ఇక్కడ డ్రిల్లింగ్ చేసినప్పుడు ఎప్పుడైతే మన గ్యాప్ వస్తుందో ఆ గ్యాప్లో కూడా ఈ విధంగానే పారుతుంటాయి భూమిలో నీళ్ళు. ఇంకో ఈ విధంగా పారుకుంటూ ఉంటాయి. ఇట్లా పారుతాయి కదా. ఇలా పారినప్పుడు మనకు ఎక్కడైతే ఆ బోర్ది వచ్చేసి హోల్ ఎక్కడైతే పడుతుందో, బెజ్జం పడుతుందో, ఆ పడినప్పుడు నీళ్ళు వచ్చేసి అందులో దుంకుతాయి. అప్పుడు మనకి నీళ్ళు బయటికి రావడం జరుగుతుంది. ఇలా పారాలన్నమాట. బోరు వేసినప్పుడు ఇట్లా నీళ్లు పారాల. కొన్ని ప్రాంతాలలో గుప్పున నీళ్ళు వస్తాయి కదా, అలాంటి ప్రాంతాలలో ఇలా నీళ్లు నిలబడి ఉంటాయి. కొద్ది రోజులు మాత్రం బోర్లు పోస్తాయి, తర్వాత పోయట్లేదండి, మా బోర్లో ఫస్ట్ నీళ్లు పడ్డాయి అంటారు కదా. అలాంటి అప్పుడు ఇగో ఈ విధంగా నీళ్ళు ఇలా ఆగి ఉంటాయి. ఇలా ఆగి ఉన్న చోట మాత్రం కొద్ది రోజులు నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా పోయవు. ఇట్లా నీళ్ళు అట్లా నిలబడడానికి కారణం కొద్ది చోట్ల చాలా లోతుగా మనకి గ్యాప్లు వస్తుంటాయి కదా. బోరు డ్రిల్లింగ్ చేసేటప్పుడు 1 రాడ్లు 2 రాడ్లు లోపలికి కొన్నిసార్లు వెళ్ళిపోయినప్పుడు ఇగో పైనుంచి ఇట్లా గుట్టలలో నుంచి నీళ్లు పారుతుంటాయి. పారి ఈ విధంగా ఇట్లా స్టోరేజీ కావడం జరుగుతుంది. ఆ ప్రాంతంలో ఉన్న బోర్లు ఎప్పటికి కూడా ఎండిపోవు. ఇగో ఇట్లా గుట్టల మధ్యలో నుంచి నీళ్లు రావాలన్నమాట. ఇట్లా వచ్చి బెజ్జంలో ఎక్కడైతే మనం ఇక్కడ బోర్ వేస్తామో, బోర్ వేసినప్పుడు ఇక ఇట్లా దుంకుతుంటాయి నీళ్ళు లోపలికి. ఇక్కడ బోర్ వేసినామనుకో, ఇక్కడ మనం బోర్ వేస్తాం కదా, వేసినప్పుడు ఈ విధంగా దుంకుతుంటాయి. ఆ నీళ్ళు అనేది మనకి గాలి వదులుతారు కదా, వదిలినప్పుడు పైనకి వస్తాయన్నమాట. ఇట్లా ఉంటుంది. భూగర్భంలో కూడా సేమ్ ఇలాగా ఉంటుంది పరిస్థితి మొత్తం. ఖాళీ గ్యాప్లు వచ్చినప్పుడు మాత్రం ఇగో ఇట్లా ఉంటుంది చూడండి. ఈ గుట్టల మీద మనం డ్రిల్లింగ్ అవుతుంటుంది కదా, లోపల బండ వచ్చినప్పుడు ఆ బండలో ఖాళీ గ్యాప్స్ నీళ్ళు లేకుంటే మాత్రం ఇట్లా ఉంటుంది. ఇంకా లోపలికి మనం బోర్ వేసుకుంటాం కదా, వేసుకున్న తర్వాత ఇగో ఇలాంటి చోట్లలో ఇట్లా నీళ్లు దుంకుతాయి కదా. ఇలాంటి చోట్లలో మనకి పాయింట్ దొరికినప్పుడు నీళ్లు పైనకి వస్తాయి. వచ్చి ఆ బోరింగ్ ఎప్పటికి ఎండిపోకుండా ఇట్లా ఉంటుంది. ఈ నీళ్ళు ఎట్లయితే ప్రవహించిన చోట ఇలా పెద్దగా లోపల ఉంటుంది కదా, ఉన్నప్పుడు ఇలాంటి చోట్ల బోరు పడ్డప్పుడు చాలా ఇంకా బాగా ఉంటుందన్నమాట. ఇగో ఇట్లా నీళ్ళు దుంకే ప్రాంతంలో ఇట్లా మనకి గ్యాప్స్ వస్తాయి కదా, గ్యాప్ వచ్చిన దగ్గర ఇగో ఇట్లా ఉంటాయి నీళ్ళు. ఈ విధంగా ఉంటాయి. ఇట్లా ఉన్నప్పుడు మనకి నీళ్ళు పడతాయి అన్నమాట. భూగర్భంలో కూడా ఇట్లా దుంకుతుంటాయి, ఇట్లా ప్రవహిస్తుంటాయి అన్నమాట. మనకు తెలియదు, మనమేం భూమి మీద ఉంటాం కదా. ఇగో లోపలి పొరలలో ఈ విధంగా ఉంటుంది. ఖాళీ గ్యాప్స్ వచ్చినప్పుడు అట్లా ఉంటుందన్నమాట. నీళ్ళున్న గ్యాప్ వచ్చినప్పుడు ఇలా ఉంటుంది. భూమి లోపలి పొరల్లో ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉండి మళ్ళీ అట్లా ప్రవహించుకుంటూ అట్లా వెళ్తాయి. కొన్ని చోట్ల ఏమవుతుంది, బోరుకి లింక్ ఉంది, మా బోర్లో నీళ్ళు తగ్గాయి కదా అండి అంటారు కదా. అలాంటి సమయంలో ఇగో ఇట్లా వెళ్తుంటాయి చూడండి. ఇట్లా వెళ్ళి అలా కలవడం. ఇట్లా ప్రవహించడం వల్ల బోర్కి టచింగ్ ఉంటుంది. కొన్ని చోట్ల ఇగో ఇట్లా రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాల మధ్యలో మనకు బోర్ పడ్డప్పుడు గ్యాప్ వచ్చి తగులుతుంది. ఇందులో నీళ్లు ప్రవహిస్తే నీళ్లు పడతాయి, లేకపోతే నీళ్లు పడవు. అట్లా
పై పొరల్లో నీళ్లు తప్పినప్పుడు లోపల పొరల్లో ఉంటాయి. మా ప్రాంతాలలో పైన మాత్రం నీళ్ళు పడతాయండి, లోపల నీళ్ళు పడవు అని అంటారు కదా, అలాంటి వాళ్ళకు ఇట్లా ఉంటుంది. లోపల నీళ్ళు ఉంటాయి, ఉండకుండా కావు. చూడండి.